ఇక నాలుగో రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర జనం క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం బ్యాంకుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? ఏటీఎంలు అన్నిట్లో డబ్బు అందుబాటులో ఉందా? రిషి, ఈ పెద్ద నోట్ల రద్దుతో మొత్తం చిల్లర సమస్య ఏర్పడింది. ప్రధానంగా విశాఖలో చూస్తే కనుక గత 3 రోజుల నుంచి కూడా ప్రతి బ్యాంకు వద్ద కూడా మొత్తం పబ్లిక్ అంతా కూడా బారులు తీరిన పరిస్థితి. ఈరోజు కూడా చూస్తే విశాఖలోని మనం ప్రస్తుతం సీతందార్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉన్న ఇక్కడ చూడొచ్చు. ఉదయం నుంచే దాదాపుగా 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు తమకు చిల్లర మార్చుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ప్రధానంగా సామాన్యులకు ఈ 100 నోట్లు లభిస్తాయనే ఇది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అలాంటి అవకాశాలు ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే నుంచున్న వాళ్ళందరికీ కూడా బ్యాంకులో 2000 రూపాయల నోట్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏటీఎంలు నిన్న మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎంలో డిపాజిట్లు పనిచేస్తున్నప్పటికీ విత్డ్రాలు లేవు. అలాగే అంటే కేవలం బ్యాంకులో ఉదయం నుంచి క్యూలో నుంచుంటే 4000 మాత్రమే మార్పిడి ఉంటుంది. అలాగే ఏటీఎంల దగ్గర 2000 తీసుకునే సదుపాయం ఉంటుందంటే కానీ అలాంటిది కూడా కలిగే పరిస్థితి అయితే కనబట్టలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆంధ్ర బ్యాంకు వద్ద ఇక్కడ ఏటీఎంల వద్ద చూస్తే కనుక ఉదయం 6 గంటల నుంచి కూడా వీళ్ళందరూ బారులు తీరిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏటీఎంలు కొద్దిసేపు మాత్రమే పనిచేస్తున్నాయి, వెంటనే మొరాయిస్తున్నాయి. దీంతో వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు బ్యాంకులో ఉదయం నుంచి క్యూలో నుంచున్న వాళ్ళందరికీ కేవలం 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు అంటే కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఉదయం వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి క్యూలో నుంచి డ్రా చేసుకున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు చిల్లర ఇస్తున్నారా లేదా, అసలు ఏం చెప్తున్నారు బ్యాంకులో ముందు కేవలం 2000 రూపాయలు ఏటీఎంలో ఇస్తున్నారండి. డైరెక్ట్ బ్యాంకులోకి వెళ్తే 2000 నోట్లు ఇస్తున్నారు. బయట 500 రూపాయలకే చిల్లర లేదు. మరి 2000 రూపాయలకి సామాన్యుడి చిల్లర ఎలా వస్తుంది, ఎలా మార్చుకోగలుగుతారు? ఈ విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తించాలి. అలాగే పిఎం గారు చేసిన నిర్ణయం చాలా మంచిది. కానీ ఈ పాటలన్నీ కూడా సామాన్యుడికే వస్తున్నాయి. పెద్దవాళ్ళు ఎవరు ఇక్కడ ఈ ఏటీఎంలు ఎక్కడ కనబడట్లేదు. దయచేసి మీరు చూడండి. ఈ 100 రూపాయలు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి క్యూలో నుంచున్నప్పటికీ కూడా ఎవరికి చిల్లరి దొరకని పరిస్థితి ఉందంటే, మరోవైపు ఏటీఎంలు పనిచేస్తాయని అధికారులు ప్రకటించినప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండట్లేదు. వీళ్ళందరూ బారులు తీరారు. 2000 తీసుకోవడానికే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎప్పటి నుంచి క్యూలో ఉన్నారు? అసలు నిన్నటి నుంచి బ్యాంకులో ఏటీఎంలు పనిచేస్తాయన్నారు, అలాంటి పరిస్థితి ఉందా? నిన్నట్లే పనిచేస్తున్నాయి ఇవి కూడా. నిన్న వచ్చాం, మళ్ళీ ఇవాళ వచ్చాం. 2000 రూపాయలు అంటే తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కొంచెం పెంచితే బాగుంటుంది. నేను పేపర్లో కూడా 19 నుంచి 4000 చేస్తామని అన్నారు. అది ఇంకా బిఫోర్గా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. సార్, మీరు చెప్పండి, ఉదయం నుంచి క్యూలో నుంచి ఉంటున్నారు, అక్కడ వెళ్తేనేమో 4000 మార్పిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులకు వెళ్తే ఆ 4000 కూడా అవుతాడు. ఇప్పుడు ఒక్క రోజేనట్టండి 4000, మళ్ళీ మన్నాడు ఎవరట్టండి 4000 ఇస్తే ఎలాగంటే ఏ ఇంటర్నెట్లైనా కట్టుకోవాలంటే ఒక 8000 10,000 కట్టుకోవాలంటే ఇంకెక్కడి నుంచి తేవండి? ఇంకా అసలు ఏం బాగోలేదండి. ఏటీఎంలో 2000 వస్తుంది అంటున్నారు. 4000 నేను ఎక్స్చేంజ్ చేయించుకున్నానండి. ఈ రోజు ఎక్స్చేంజ్కి వెళ్తే కుదరదు అంటున్నారు. ఒకేసారి ఇస్తారు. నిన్న చేసుకున్నారా మీరు? నేను చేసుకున్నాను. 4000 ఈ రోజు అవ్వదంటున్నారు. మరి 8000 ఇంటర్నెట్ కట్టాలండి. నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టానండి ఈ రోజు? ఇంటి ఓనర్ ఏమో నన్ను ఇంటి అడుగుతున్నాడు. బాగోలేదండి. అయితే ప్రధానంగా ఈ నోట్ల రద్దు ఏదైతే ఉందో దీంతో చిల్లర సమస్యతో పాటు సామాన్య ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకులలో రోజుకి 4000 రూపాయలు ఈ నోట్లు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే 10,000 డ్రా చేసుకునే సదుపాయం ఉందని చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఎవరికి చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఈ 4000 నిన్న 4000 తీసుకుంటే ఇవాళ బ్యాంకుకు రావద్దని కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఖాతాదారులు కూడా అదే చెప్తున్నారు. మేము మా అవసరాలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఓవైపు చిల్లర సమస్య, మరోవైపు ఇంట్లో మిగతా సమస్యలు, వీటన్నిటితో కూడా మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మనం చూడొచ్చు, ఈ మొత్తం బ్యాంకు మొత్తం కూడా ఓవైపు ఏటీఎం కౌంటర్లు, మరోవైపు బ్యాంకు కూడా ఫుల్ పబ్లిక్ క్రౌడ్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక 2000 అన్నా తమకు చిల్లర దొరుకుతుందేమో అనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ ఉదయం నుంచి కూడా క్యూలో నుంచున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇక్కడ అసలు అంటే చేంజ్ సమస్య ఎలా ఉంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు? చేంజ్ సమస్య అందరికి తెలిసిన విషయమే సార్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం. మరి అంటే బ్యాంకుల్లో అంటే ఒక రోజు వస్తే రెండో రోజు రావద్దని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి?
చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందిగా ఉంది. అందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఈ లైన్లు కట్టాల్సి వస్తుంది. పనులు మానుకొని ఇక్కడ నిలబడాల్సి వస్తుంది కదా. అది అందరికీ ఉన్న సమస్య. అది రోజుకి బ్యాంకులో 10,000 మామూలుగా విత్డ్రా లిమిట్ ఉంది. అలాగే ఏదైతే రద్దయిన నోట్లు ఉన్నాయో ఇవి 4,000 వరకు చలామణి చేసుకోవచ్చు, అంటే వాటిని మార్పిడి చేసుకోవచ్చు అని ఉంది. అలాగే ఏటీఎంలలో 2,000 ఇస్తా ఉన్నప్పటికీ కూడా వైపు ఏటీఎంలు పనిచేయక మరోవైపు బ్యాంకు వద్ద క్యూలలో నిలబడే ఇబ్బంది పడే పరిస్థితి లాగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి విశాఖలో 4వ రోజు కూడా మొత్తం అన్ని బ్యాంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. రిషి ఇక ప్రజలను నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా 4వ రోజు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నారు ఖాతాదారులు. ఇవాళ రేపు కూడా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పడంతో ఉదయాన్నే బ్యాంకులకు క్యూ కట్టారు. పాత నోట్లను మార్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. అరుణ్. రిషి, ప్రస్తుతం మనం చూస్తున్నాం పాత నోట్ల మార్పిడికి, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను బ్యాంకులో వేసుకోవడం కోసం చాలామంది సాటర్డే సండేస్ కూడా వర్క్ చేస్తాయన్న నేపథ్యంలో చాలామంది కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. మనం విజయనగరం కాలనీకి సంబంధించినటువంటి ఆంధ్ర బ్యాంక్లో చూస్తున్నాం. నిజానికి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డేస్ హాలిడేస్ ఉంటాయి బ్యాంకుకి, ఆ సందర్భంగా పని చేయవు. కానీ ఇప్పుడు కొత్త నోట్లు మార్పిడికి సంబంధించి పాత నోట్లు 500 అలాగే 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత నోట్లను మార్చుకోవడానికి నిర్ణీత టైం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు బ్యాంకులన్నీ కూడా ఈరోజు సెకండ్ సాటర్డే అయినా పనిచేస్తున్నాయి. నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల వరకు కూడా బ్యాంకర్స్ పనిచేయడం జరిగింది. వచ్చినటువంటి పాత నోట్లను లెక్కించడం, దాని తర్వాత కొత్త నోట్లు డినామినేషన్ వేసి తర్వాత వాటిని అన్నింటినీ భద్రపరిచిన తర్వాత కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఎక్స్చేంజ్ మార్పిడికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ఎక్కువ అమౌంట్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడానికి సాధ్యపడలేదు. దాంతో ఒకసారి తీసుకున్న వాళ్ళు కనీసం 4 రోజుల పాటు రాకూడదు అనే కండిషన్ పెట్టిన నేపథ్యంలో అందరూ తమ ఆధార్ కార్డులు అలాగే ఇతరత్ర ఐడెంటిఫికేషన్ కార్డ్స్ తీసుకొని వచ్చి క్యూ లైన్లలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు 10 గంటలకు ప్రారంభమవుతాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు 8 గంటలకు ప్రారంభమవుతాయి. కానీ సెకండ్ సాటర్డే అదనంగా పనిచేయాల్సిన నేపథ్యంలో అందరూ కూడా 10 గంటలకే ఓపెన్ చేయడానికి సుముఖం తీసుకున్నారు. దాంతో పాటు 10 గంటల వరకు కూడా బ్యాంకులు ఓపెన్ కాలేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ బ్యాంక్ దాదాపుగా చాలా దూరం 11 ఫీట్లు లోన ఉంది. ఏటీఎంస్ అలాగే ఏటీఎం తర్వాత 3 కౌంటర్లకు సంబంధించినటువంటిది 20 ఫీట్ల లైన్ ఉంటుంది. ఆ 20 ఫీట్లు రూమ్ దాటి బయటికి దాదాపుగా ఒక 10 ఫీట్స్ వరకు 2 లైన్లలో నిలబడినారు. వీళ్ళని 2 విభాగాలుగా విడదీయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొంతమంది డిపాజిట్ చేసే వాళ్ళు ఒక లైన్లో ఉంటే, అలాగే అమౌంట్ మార్చుకునే వాళ్ళు వేరే లైన్లో రావాలని సూచించిన మేరకు అక్కడ వాళ్ళు ఒక లైన్ పద్ధతిగా వెళ్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏదన్నా ముందస్తుగా గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. బ్యాంకర్స్ తమ సూచన చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి, గొడవ జరగకుండా కొంత హెల్ప్ చేయాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. లోనే గొడవ జరగకుండా ఉండడం కోసం వాళ్ళు మ్యాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లైన్గా వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చే ఇక్కడ లైన్లో ఉంటున్నారు. మరోవైపు వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఆధార్ కార్డులు అలాగే ఇతరత్ర ఐడెంటిఫికేషన్ కార్డులు తీసుకొచ్చిన పూర్తి స్థాయిలో ఇక్కడ హెల్ప్ జరగలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం వరకు తమ విధులు నిర్వహిస్తాం, పూర్తి స్థాయిలో అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం, కావాల్సిన ఏర్పాటు చేస్తామని బ్యాంకర్స్ చెప్తుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం 8 గంటలకే మొదలవుతుంది, ఎంత త్వరగా వెళ్తే త్వరగా తమ పనులు పూర్తి చేసుకోవచ్చు అని వెయిట్ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు బ్యాంకు కార్యకలాపాలు కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రిషి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. ఇది విజయనగర్ కాలనీలో పరిస్థితి. ఇక కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు శనాదివారాలు వర్క్ చేయడంతో కొంత ఊరటగా ఫీల్ అవుతున్నారు. కానీ ఏటీఎంలో డబ్బులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయం క్యూలో అక్కడికి వెళ్లే వరకు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ప్రస్తుతం హ్యాబిట్స్ లో ఎస్బీఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. అక్కడి నుంచి డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు లైవ్ లో. రవి, ఓవర్ టు యూ. హలో రవి, చెప్పండి. విషయం పెద్ద నోట్ల బ్యాన్తో ప్రజలకు నోట్ల కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మొత్తం పెద్ద నోట్ల బ్యాన్తో ప్రజలకు నోట్ల కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బ్యాంకుల వద్ద జనాలు క్యూ కట్టడమే కాకుండా గొడవలు కూడా దిగుతున్నారు. ప్రస్తుతం హ్యాబిట్స్ ఎస్బీహెచ్ ముందు జనాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రిషి. ఎందుకంటే బ్యాంకులు తెరవకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ ప్రజలంతా క్యూలో నిల్చున్నారు. క్యాష్ డిపాజిట్ కోసం కానీ లేకపోతే మనీ ఎక్స్చేంజ్ కోసం అందరూ వీళ్ళు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కానీ ఒకరిని దాటి ఒకరు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా గొడవ దిగి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా
ఉదయం నుంచి కూడా బ్యాంక్స్ తెరవకన్నా ముందు నుంచి 6-7 గంటల నుంచే ఇక్కడ క్యూలో నిల్చున్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా క్యూ లైన్ దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతోన ఒకరికొకరు గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తంగా క్యాష్ డిపాజిట్స్, ఎక్స్చేంజ్ వీటన్నిటికీ గడువు విధించడం, అదేవిధంగా రోజుకు 4,000 మాత్రమే విత్డ్రాల్ అని చెప్పి కేటాయించడంతో ప్రజలకు పూర్తిగా నిత్యావసరాలకు కూడా డబ్బులు సరిపోనటువంటి పరిస్థితి ఇక్కడ ఎదురవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కనీసం ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా పనులు మానుకొని ఇక్కడికి బ్యాంక్స్కు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం హ్యాబిట్స్లోని SBH వద్ద ఉన్నాం. ఇక్కడ బ్యాంక్ ఓపెన్ కాకన్నా ముందు నుంచి కూడా క్యూలో నిల్చున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బ్యాంక్ను ప్రారంభించారు. వీళ్ళంతా కూడా ఫామ్స్ చేతిలో పట్టుకొని వీళ్ళంతా విత్డ్రాల్ కోసం అవచ్చు, లేకపోతే క్యాష్ డిపాజిట్స్ కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేది 8:30 को आया हुए साहब. अब तक तो अभी बैंक नहीं खुला. अब बैंक खुलेगा तो अंदर जाएंगे. सीनियर सिटीजन का अलग काउंटर है, लेडीज का कहते हैं. अब देखिए कि अब क्या होता अंदर. अब कैसा मुश्किल हो रही है? मुश्किल तो हो रही है साहब, समझे. आके देखिए कितना पब्लिक का, लेडीज का कितना परेशानी हो रही, समझे. ये एक्सचेंज करने बहुत परेशानी हो रही साहब. और अंदर 100 से भी नोट नहीं है कहते. अब 2000 के नोट दे रहे हैं. 2000 का चिल्लर का मिलेगा बाहर. 2000 का चिल्लर का मिलेगा बाहर. రైట్, మనము డిపాజిట్ ఫామ్స్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ ఫామ్స్ కూడా ఏ విధంగా కష్టపడి ఖాతాదారులు ఇక్కడ రాస్తున్నారో చూసుకోవచ్చు. ఒక లేడీ కనీస ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయకపోవడం, మహిళలకు జెంట్స్కు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తామని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక్కడ ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫామ్ ఫిల్ చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వీళ్ళంతా క్యూలో నిల్చుంటే ఒకరికొకరు దోసుకోవడం, అంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇక్కడ SBH వద్ద తలెత్తింది. మొత్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని SBH కేంద్రాల్లో ఇది అతిపెద్ద బ్రాంచ్, కానీ ఇక్కడ కూడా ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చారు? 8 o'clock వచ్చాం మార్నింగ్. 8 o'clock నుండి. ఎలా అంటే ఇప్పుడు పెద్ద నోట్స్ బ్యాన్ చేయడంతో ఎక్స్చేంజ్ కానీ డిపాజిట్స్ కోసం కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇదే కానీ బెటర్, చేంజ్ చేసిందే మంచి అనిపిస్తుంది. మీకు ఎలాంటి కష్టాలు ఎదురవుతుంది? అదే ఇంకా మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చాము, లైన్లో నించుంటున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది. 8 o'clock ఓపెన్ చేస్తారన్నారు బ్యాంక్, కానీ 10:30 వరకు ఇక్కడ ఓపెన్ కావట్లేదు. మేడం, ఇంత కష్టపడి రాయాల్సినటువంటి పరిస్థితి తప్పదు కదా, దేనికి కావాలన్నా మనీ అవసరం కదా, చేంజ్ కావాలి కదా. ఇంకా క్యూ నుంచి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. వీళ్ళంతా ఒక్కసారిగా బ్యాంక్స్ ఓపెన్ చేయడంతో ఏ విధంగా తోసుకొని లోపలికి వెళ్తున్నారో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే మనం చూసాం SBH వద్ద ఒకరినొకరు గొడవపడి కొట్టుకునేటువంటి పరిస్థితి కూడా తలెత్తుంది. నిత్యం ఇదే అగచాట్లు పడతా ఉన్నారు. ఎందుకంటే క్యాష్ డిపాజిట్స్ కోసం అవచ్చు, లేకపోతే విత్డ్రాల్ కోసం అవచ్చు, మహిళలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి SBH కూడా ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏ విధంగా వృద్ధులు కష్టపడి లోపలికి వస్తున్నారో చూసుకోవచ్చు. అయితే ఈరోజు సాటర్డే, సండే సాధారణంగా బ్యాంక్స్కు సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే సెలవులు ఉన్నప్పటికీ కూడా సెలవు దినాల్లో కూడా మేము వర్కింగ్ అవర్స్గా పెట్టాం, ఈవినింగ్ కూడా 2 hours ఎక్స్టెండ్ చేశాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు నామమాత్రంగానే పనులు నిర్వహిస్తున్నారని చెప్పి ఖాతాదారులు అంటున్నారు. రోజుకి ఇస్తున్నటువంటి 4,000 కూడా ఏమాత్రం సరిపోవట్లేదు అనేటటువంటిది ఖాతాదారుల మాట. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఎక్స్చేంజ్ కోసం కానీ లేకపోతే విత్డ్రాల్ కోసం వస్తున్నటువంటి వారిలో దళారుల పోటు కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ నా కోసం విత్డ్రాల్ ఒక 4,000 చేసివ్వండి, దానిపై ఒక 500 కమిషన్ తీసుకోండి అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది. కబ్సెట్ రెక్యూ बहुत देर से डर हूँ मैं आया जल्दी, क्योंकि मैं ड्यूटी पे जाने वाला भी मैं देखो यहाँ पे ड्यूटी पे जाने वाला भी मैं इधर भाग के आया. कहीं को बोले तो 800 रुपये डाल देके चल जाना बोले. डेली 4,000 दे रहे ना वो कमर है, डेली 4,000 दे रहे ना పైకే విత్డ్రాల్ के लिए. ప్రస్తుతం చూసుకోవచ్చు ఏ విధంగా తోపులాడుకుంటూ బ్యాంక్స్ లోపలికి వస్తున్నారో చూసుకోవచ్చు. అయితే మొత్తంగా విత్డ్రాల్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాం, బ్యాంక్స్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇప్పటిదాకా క్యూ లైన్లో నిల్చొని లోపలికి వచ్చినటువంటి ఖాతాదారులు మరోసారి అక్కడ క్యూ లైన్లో నిల్చోవాలి. ఇక్కడి నుంచి తోపులాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళు మరి అక్కడ కూడా క్యూ లైన్ కోసం గొడవ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా విషయం చూసుకోవచ్చు. SBH లాంటి ఒక పెద్ద బ్రాంచ్, ఎందుకంటే డిపాజిట్స్లో గొప్పగా ఉన్నాం మేము. మొన్న
21 కోట్లు, ఆ తర్వాత రోజు 31 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని చెప్పినటువంటి ఎస్బీహెచ్ నామమాత్రంగానే నిర్వహించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు తోపులాడుకున్నటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితి ఈరోజు అన్ని బ్యాంక్స్ వద్ద తలెత్తింది. ఇక కొట్టుకోవడం లేకపోతే ఏటీఎంస్ వద్ద గంటల తరబడి క్యూలో నించున్నప్పటికీ కూడా వీళ్లకు డబ్బులు రానటువంటి పరిస్థితి తలెత్తింది. రైట్ రవి, థ్యాంక్ యూ. మీరు రిపోర్ట్